గురువుగారు, కార్తీక మాసంలో పాటించే నియమాలలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఉసిరికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఉసిరిని ఏ రకంగా వినియోగించాలి? పంచతత్వాలు, పంచ రుచులు దీంట్లో కనబడతాయి. అంటే వగరుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, కొంచెం కటువుగా ఉంటుంది, రకరకాల రుచులతో ఉండేటువంటిది. ఆరోగ్యానికి ప్రధానంగా ఆయుర్వేదంలో ఉసిరికాయని మించినది లేదంటారు. అంటే ఉసిరికాయ లోపల ఉండే పప్పు కూడా ఆరోగ్యానికి మంచిదంటారు. అటువంటి ఉసిరికాయని ఆహారంలో తీసుకోవడం కూడా విశేషమైన ఫలితమే కార్తీక మాసంలో. తప్పనిసరిగా ఒక ఆదివారం మొదలుపెట్టి రాత్రి సమయం తప్పించి ఈ మాసం అంతా కూడా ఉసిరికాయ తినడం అనేది ఆరోగ్యప్రదం. ఎందుకంటే శరీరంలో ఉష్ణం తగ్గే సమయం, అంతేకాకుండా శరీరంలో వికారమైనటువంటి కఫము ఎక్కువగా చలికాలం కనుక ఇది నివారణ కావాలన్నా కూడా ఉసిరికాయని తినడం అనేది సంప్రదాయంలో చెప్పారు. ఇక ఉసిరికాయని దీపానికి కూడా వాడడం అనేది ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పారు. ధాత్రి వృక్షము అంటారు. అంటే పంచభూతాల్లో ఉండేటువంటి పృథివ్యాపస్తేజో వాయురు ఆకాశాల్లో భూతత్వం కలిగి ఉన్నటువంటి ధాత్రి వృక్షానికి వచ్చేటువంటి ధాత్రి ఫలం. ధాత్రి ఫలం అంటే ఉసిరికాయ. కనుక పంచతత్వాలు మనకు చెప్పారు కదా, ఆ పంచతత్వాల్లో భూతత్వానికి సంబంధించింది కనుక మన ఆరోగ్యానికి ఉపకరించేదానిగా కాకుండా భూమి మీద పెట్టి, అంటే మామూలుగా ఉసిరికాయ పెట్టినప్పుడు దాని మీద దీపం పెడితే చాలు. మామూలుగా మనం దీపాన్ని ఎప్పుడన్నా పెట్టినప్పుడు నేల మీద దీపం పెట్టకూడదంటారు. కానీ ఉసిరికాయ మీద పెట్టిన దీపం ధాత్రి దీపంతో సమానం కనుక మనము భగవంతుని ఆరాధించేటప్పుడు ఉసిరికాయని కార్తీక మాసంలో విశేషంగా వాడాలి. దీన్ని ధాత్రి వృక్షము, ధాత్రి ఫలం అంటారు. ఔషధానిగా, ఆరోగ్యానికిగా, భగవంతుడి యొక్క అనుగ్రహానికి కూడా ఇది కారణం అవుతుంది అన్నారు. కనుక నీళ్లల్లో వదిలేటప్పుడు కూడా ఉసిరికాయ మీద దీపాన్ని పెట్టి, బొడ్డు వత్తిని పెట్టి దీపం వదలటం కూడా మనం కార్తీక మాసంలో చేస్తాం. కనుక దీపదానం కానీ, దీప ప్రచోదనం కానీ, దీప ప్రజ్వలనం కానీ ఉసిరికాయ మీద చేయడం కార్తీక మాసంలో విశేషం.